ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు గౌతమ్ వాళ్ళ ఇంట్లో డబ్బులు, నగలు, అన్ని ఆస్తి పత్రాలు అన్నీ తీసి టేబుల్ పైన పెట్టి అంటాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ అతను, వీటన్నిటికీ బిల్స్ తర్వాత లెక్కలు ఉన్నాయా సార్ అని అడుగుతాడు. అప్పుడు అర్జున్ ప్రసాద్ ఉండి అంటాడా, అన్నీ ఉన్నాయి సార్, నిన్నే మా అకౌంటెంట్ వచ్చి అన్నీ సబ్మిట్ చేసి వెళ్ళాడు అని చెప్పేసి అర్జున్ ప్రసాద్ అంటాడు. అన్నప్పుడు అహల్య అంటుంది కదా, వాటిని నేను జాగ్రత్తగానే పెట్టాను సార్, కానీ అవి ఏమైపోయాయో అర్థం కావడం లేదు అని చెప్పి అహల్య అంటుంది. అప్పుడు గౌతమ్ వాళ్ళ నాన్నమ్మ ఉండి అంటుంది కదా, జాగ్రత్తగా పెట్టినప్పుడు ఏమైపోతాయి అని కోపంగా అంటుంది. ఇదేమైనా చిన్న విషయమా ఏంటి, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి గదిరిస్తుంది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటారు కదా, ఈ చెక్స్ చూడండి సార్, ఈ సంతకాలు మీయేనా అని చెప్పేసి కొన్ని చెక్స్ అర్జున్ ప్రసాద్కి ఇస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. అప్పుడు అర్జున్ ప్రసాద్ గారు ఆ చెక్స్ చూసి సంతకాలు నావేంటి అని చెప్పేసి అంటాడు. అప్పుడు అంటాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ అతను, ఫ్రాడ్ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ చెక్స్ పైనే జరిగినాయి సార్ అని చెప్పేసి అంటాడు. అప్పుడు అందరు షాక్ అవుతారు. తర్వాత అంటాడు కదా ఇన్కమ్ ట్యాక్స్ అతను, ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ హిమ్ అని చెప్పేసి అంటాడు. ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయ్యి అందరినీ చూస్తారు. తర్వాత ఇన్స్పెక్టర్ని, ఇన్కమ్ ట్యాక్స్ అతన్ని అందరు బతిమలాడతారు, వదిలిపెట్టమని ఎంత రిక్వెస్ట్ చేసినా వాళ్ళు వదలరు. అర్జున్ ప్రసాద్ గారికి వేడి లేసి తీసుకెళ్తారు. అసలు నిజంగానే అతను ఫ్రాడ్ చేశాడా, లేకపోతే యామిని ఏమైనా కుట్ర పని ఇలా చేస్తుందా, అర్జున్ ప్రసాద్ తీసుకెళ్ళి జైల్లో పెడతారా, లేకపోతే అహల్యను గౌతమ్ ఏదైనా ప్లాన్ చేసి విడిపిస్తారా అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.